విఎస్బి టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం. పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799936999. మహిళలు కేవలం రోజుకు 4 గంటలు కష్టపడితే చాలు, నెలకు 50,000 మీ సొంతం. ఇంతకు ఏం చేయాలంటే, మహిళలు మీరింటి వద్ద ఉంటూనే చక్కటి బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రోజుకు 4 గంటలు కష్టపడితే చాలు, మీరు ప్రతి నెల 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించగలిగే చక్కటి బిజినెస్ ఐడియాను మీ ముందుకు తెచ్చాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వ్యాపారం కోసం పెట్టుబడి కావాలంటే మీరు ఇకపై మీ ఆస్తులను తనఖా పెట్టవలసిన అవసరం లేదు. ఇలాంటి ప్రైవేటు ఫైనాన్స్ చేయించాల్సిన అవసరం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముద్రా రుణాలను పొందడం ద్వారా మీరు సులభంగా మీ వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒకటే పని. మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకు వద్దకు వెళ్ళి ముద్రా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ముద్రా రుణం కోసం మీరు ఎలాంటి తనఖా పెట్టవలసిన అవసరం లేదు. బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే ముద్రా రుణాలకు వచ్చే వడ్డీ చాలా తక్కువ. అంతేకాదు, ముద్రా రుణాలను ప్రతి నెల సులభ వాయిదాలతో తీర్చేయవచ్చు. ఇక మీకు పెట్టుబడి లభించిన తర్వాత వ్యాపారం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మహిళలు ఇంటి వద్ద ఉంటూనే చిరుధాన్యాలతో చేసిన వంటకాలను మార్కెట్లో విక్రయించడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం డాక్టర్లు చిరుధాన్యాలను, తృణధాన్యాలను తినాలని ప్రజలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ప్రముఖ డైటీషియన్లు సైతం చిరుధాన్యాలను తమ డైట్లో ప్రతి ఒక్కరూ చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇందుకు కారణాలు సైతం చెబుతున్నారు. చిరుధాన్యాలు ప్రస్తుతం చాలా మందికి అనేక జబ్బుల నుంచి కాపాడుతాయని సైతం డైటీషియన్లు చెబుతున్నారు. నిజానికి చిరుధాన్యాల్లో ఉండే పోషక పదార్థాలు మనకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు చిరుధాన్యాలను ఉపయోగించి తినుబండారాలను తయారు చేసినట్లయితే మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు, రాగి పిండితో చేసినటువంటి మురుకులు, అప్పాలు, ఇతర చిరుతిళ్లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే కొర్రలు, సామలు, అరికెలు వంటి చిరుధాన్యాలతో బ్రేక్ఫాస్ట్ పదార్థాలను కూడా తయారు చేయవచ్చు. వీటితో ఇడ్లీలు, దోశలు, ఊతప్పం, గారెలు వంటివి తయారు చేసి ఉదయం పూట ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశల పిండి, బిస్కెట్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే చిరుధాన్యాలతో చేసిన వంటకాలను శాశ్వత ప్రాతిపదికన షాపులో కాకుండా మార్నింగ్ వాకింగ్ చేసే ప్రదేశంలో లేదా పార్కుల వద్ద జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో మొబైల్ ఫుడ్ స్టాల్ తరహాలో మీరు ఈ చిరుధాన్యాలతో చేసినటువంటి పదార్థాలను విక్రయించినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ వ్యాపారంలో మీరు కనీసం నెలకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేసుకున్నట్లయితే పెట్టుబడి పెరిగే అవకాశం ఉంది. లేదా స్థానిక మున్సిపాలిటీ అనుమతితో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకున్నట్లయితే పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయండి. సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించండి. విఎస్బి టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం.